కాంగ్రెస్ కు రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇటలీ కాంగ్రెస్ పార్టీగా అభివర్ణించారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పనినా విజయం బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిపోయింది. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కానీ, అవినీతి పెరగడానికి కానీ, పేదరికం పెరగడానికి కానీ, దేశంలో మాఫియా రాజ్యాలు రావడానికి కానీ, కుటుంబ పరిపాలన ఈరోజు దేశం మగ్గిపోవడానికి కానీ సకల కారణాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలు 10 సంవత్సరాల క్రితం ఈ దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఈ ఇటలీ కాంగ్రెస్ ను వదిలించుకున్నారు. మరోసారి ఈ దరిద్రాన్ని దేశ ప్రజలు దరికి చేరనివారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను, బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను, బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు. ఇప్పుడు